పెళ్లి కొడుకు ఎక్కడున్నారో? ఓకే, థ్యాంక్ యూ. హాయ్. ఒక ఫోటో తీసుకెళ్ళిపోతారు, యాంకరింగ్ మీరు చేసుకుంటారు కానీ. We hope you're having a fantastic time, and we hope that you enjoy your dancing and singing. Thank you. క్లాస్ తాళి బజావ్. Good evening, everyone. I hope you are all having a fantastic time celebrating the union of Varshi and Vipul. So, if you haven't had the pleasure of meeting me, I'm Nitya. And it's absolute fun to have a అందులో సదరడి అంటారు, ఇంకా మావయ్య గారు అందరూ మన అక్కడ నరేష్ బాబు ఉన్నారు, అక్కడ బాబాబు ఉన్నారు, అందరూ మన Good evening, everyone. I hope you all are having a fantastic time celebrating Varshi and Vipu's fantastic journey. And today, if you haven't had the pleasure of meeting me, I'm Ditya. It's my pleasure to invite you all to the fantastic collaboration of Varshi and Vipu. Today, we gather not only to witness the joining of two incredible individuals, but also celebrate the love, laughter, and happiness that Varshi and Vipu bring into each other's lives. From the moment you met, it was clear that your connection was something truly special. Varshi, with her kindness, grace, and radiant smile, has captured Vipu's heart in a way that is truly inspiring. And Vipu, with his unwavering support, infectious laughter, and boundless energy, Let us also take a moment to reflect on the journey that lies ahead. Varshi and Vipu, may your marriage be filled with endless love, laughter, and cherished moments. May you continue to grow together, supporting each other through life's highs and lows, and finding strength and your shared bond. To Varshi and Vipu, may your love shine brightly today and always. Cheers to a lifetime of happiness together. Thank you. సరే, థ్యాంక్ యూ ప్రణయ్, థ్యాంక్ యూ జియక్క, రిచక్క. అందరికీ సాయంత్రం అనకూడదు, శుభోదయం అంటే శుభము కలుగుగాక అని. ఉదయము అంటే పొద్దున్నాను కాదు అర్థం, ఉదయము అంటే ఉదయింటిగాక కలుగుగాక. శుభోదయం, అందరికీ శుభములు కలుగుగాక. మా వర్షి ఈ భూమిపై వర్షించినప్పుడే ఆ విభులకు విభవం కలుగుతుంది. అంటే వానలు పడితేనే సస్యాలు పండుతాయి, అందరూ సుఖజీవనం చేస్తారు. అటువంటి మా వర్షిని వర్షించడానికి, వారికి విభవం కలిగించడానికి నిజంగా మేము వారి ఇంటికి పంపిస్తూ ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నానమాట. మొదటిగా తర్వాత మొట్టమొదటిగా మన అలవాటు ప్రకారం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ వేదపురుషాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః అని చెప్తూ, అంటే ఎక్కడో సముద్రంలో పుట్టిన ఉప్పు, ఏ అడవులోనో చెట్టుని కాసిన కాయ, ఈ రెండు కలిసి ఊరగాయ అయినట్లుగానే ఇవాళ మా సముద్రంలో పుట్టిన ఉప్పు, ఆ డెల్టా భూమిలో పుట్టినటువంటి ఆ వైభవము, విభవము, ఈ రెండు కలిసి మంచి ఊరగాయగా అందరినాటి పేరు అందాలని చెప్పి మీ ద్వారా ఒకసారి ఒక శుభాశీస్సులు అందిస్తా ఉన్నా. ఇంకా
మా వర్షి గురించి చెప్పాలి అని అంటే ఒక మాస్టర్ పెంకిపిల్ల, మరీ పెంకితనం కాదు, అంటే దానికి ఇష్టం లేని పని ఉండేటప్పుడు ఎవరినైనా సరే ఏ రకంగా సూటిగా అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలో చెప్తుంది. చిన్న ఎగ్జాంపుల్స్ ఒకటి రెండు చూద్దాం. ఒకసారి వాళ్ళ నాన్నమ్మ గారే క్యారేజీ పట్టుకు వెళ్ళేది. అది ఇంకా చూస్తే 9 నెలల పిల్ల. క్యారేజీ పట్టుకెళ్తే ఇంటి దగ్గర దాన్ని దెబ్బలాడిందని చెప్పి క్యారేజీ పట్టుకు ఎవరంటే నాకు ఎవరో తెలియదు అని వాళ్ళ వేషాలకి చెప్పేసింది. చెప్పింటే అవి తిరిగి రావడానికి దారి తెలీదు, క్యారేజ్ ఇవ్వడానికి తీసుకోవట్లేదు. ఆఖరికి ఆ టీచర్ వచ్చి అడిగితే, ఆహా అమ్మ చెప్పు నిజంగానో, ఆవిడ అంత ముసలివాడు పెద్దవాడు వచ్చారు కదా, నీకు నిజంగా తెలియదు అంటేనే ఆవిడ మా నాన్నమ్మేనండి, నన్ను ఇంటితో దెబ్బలాడింది అని తెలియదు అన్నాను అని అన్నారు. అంటే ఆ రకంగా అంటే అది వయసు అప్పటికి ఇంకా ఎల్కేజీ చదువుతూ ఉంది, అటువంటి పిల్ల అనమాట. అంటే అలాగనే గేమ్స్ దగ్గరికి వెళ్ళేసరికి శిశురే ఆటలో కానీ దాన్ని పంపించామని అంటే ఒక శిశులాగా ఎంత దూరమైనా సరే వెళ్ళగలదో ఆ రకంగా చేసుకురాగలదు. ఎక్కడైనా సరే సాధించి తెచ్చే మనస్తత్వం అనేది ఉంది. అంటే మా పిల్ల గురించి మేము చెప్పుకోవాలి కదా, మీకు అందరికీ తెలియాలి ఖచ్చితంగా. ఆ రకంగానే పట్టుదల, విశేషమైన కృషి, వీటన్నింటినీ కలగలిపినటువంటి ఒక 45 కేజీలు బంగారాన్ని మీకు ఇస్తున్నాం మేము. అంటే తర్వాత ఇంకా ప్రధానంగా అంటే మనం మొట్టమొదటిగా ఒక మంచి వివాహ కార్యక్రమం అన్నది ఈనాటి నుంచి కాదు, గతం నుండి కూడా మనకు ఆచారాలుగా సంప్రదాయాలుగా వస్తున్నటువంటి ఒక వైవాహిక పద్ధతి. ఆ పద్ధతిలో ఉండేటటువంటి వైవాహిక జీవితాన్ని నిండు నూరేళ్లు సుఖంగా హాయిగా ఉండమని ప్రతి ఒక్కరూ దీవించుతారు. ఆ దీవెనలు అందుకోవడానికే మనం వివాహ వ్యవస్థని పెట్టున్నాం. అందులో ద్రావిడులు అంటే కష్టజీవులు. మొట్టమొదట ఢిల్లీ ప్రాంతంలో యమునా నది తీరంలో ఈ ద్రావిడులందరూ కూడా వ్యవసాయం చేసి పట్టణాలు కట్టి కష్టపడి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారిని ఆర్యుల దగ్గర తెలివితేటలు ఉన్నాయి, ద్రావిడుల దగ్గర శారీరకమైన కష్టం ఉంది. కాబట్టి ఆ తెలివితేటల ద్వారా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఈ ద్రావిడులందరినీ కూడా భయపెట్టి ఆ ప్రాంతంలో ఉండకుండా మన దక్షిణ భారతదేశానికి వచ్చేటట్టుగా చేశారు. అక్కడ ఆర్యులు ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు కేవలం తెలివితేటల ద్వారా మాత్రమే. మళ్ళీ పాప ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ గోదావరి జిల్లాల్లో ఎక్కడైతే నదీ జలాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ పట్టణాలను డెవలప్ చేసుకుని అక్కడ ఆ పట్టణాల్లోంచి వాళ్ళు వ్యవసాయం చేసి కష్టపడి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళదే. అలాగా ఈ అమలాపురం ప్రాంతానికి, ఈ తమిళనాడు ప్రాంతానికి వచ్చి స్థిరపడిన వాళ్ళే మన ద్రావిడులు. అది నిజంగా ఎస్టీ సర్టిఫికేట్ కానీ లేదా వ్యవసాయం చేసే సర్టిఫికేట్ కానీ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలంటే ద్రావిడులకే ఇవ్వాలి. వాళ్ళే కష్టజీవులు మొదటి నుంచి కూడా. ఆ రకంగా వచ్చి ఆయా ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంకా మా కుటుంబం గురించి చెప్పాలి అని అంటే మొట్టమొదటిగా మా తాతగారు, ఇప్పుడు వర్షి వాళ్ళ తాతగారి పేరే సుబ్బరాయ శర్మ, సుబ్బారావు గారు, ఏవి సుబ్బారావు. ఆయన నాన్నగారు విశ్వనాథ శాస్త్రి, ఆయన నాన్నగారు జోగారావు గారు. అలాగా మొట్టమొదట తరం వాళ్ళు పిబిజి రాజు గారి ఆస్థానంలో వ్యాకరణ పాఠాలు చెప్పడానికి, రామాయణం చెప్పడానికి ఆస్థాన
విద్వాంసులుగా ఉండేవారు. వాళ్ళు కన్యకు వివాహం చేసేటప్పుడు మన స్థాయి కొద్ది ఇవాళ మనం ఏంటున్నాం, ఏ స్థాయికి వచ్చామనంటే మాకు మా పిల్లవాడికి ఏం అక్కర్లే, ఖర్చులు పెట్టి పెళ్లి చేసుకుంటే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తామనంటే ఆనందంగా తల్లిదండ్రులు కూడా ఇవాళ ఈ వివాహాన్ని ఎంత కన్నుల పండుగగా చేస్తున్నామో అదే విధంగా చేయడానికి ఒప్పుకుంటా ఉన్నాం. ఆనాడు అలా కాకుండా అందరినీ అంటే కవులని, కళాకారుల్ని, పని మనుషుల్ని, గుర్రాలని, ఏనుగుల్ని, రథాలని అన్నింటినీ అరణంగా ఇచ్చేవారు. అలాగా మా తాతగారిని అలమండ రాజులకి అరణంగా ఇచ్చారు. అంటే అప్పుడు సంస్థానం నుంచి దివానానికి పడిపోయింది మా పరిస్థితి. ఆ తర్వాత మా తాతగారికి ఉపాధ్యాయుడు, మా నాన్నగారికి ఉపాధ్యాయుడు, మా అన్న హెడ్ కానిస్టేబుల్ అంటే శిక్షణలోకి రక్షణలోకి వెళ్ళాడు. వాళ్ళ తాలూకా కుటుంబం నుండి ఒక ఇద్దరు ఆడపిల్లలు సమక్క సారక్క. ఎవరు అంటే అదో చేరుతున్నారు వాణి రాణి. వాళ్ళిద్దరు కూడా అపూర్వ సోదరి మణులు. వాళ్ళ సంతానమే మా తాలూకా ఇవాళ ఇక్కడ ఉండేటువంటి వారికి అంటే ఉపాధ్యాయ వృత్తి నుంచి శిక్షణ నుంచి రక్షణలోకి వెళ్ళి అక్కడ పెరిగినటువంటి రుతువండినటువంటి పిల్ల మా పిల్ల. ఇంకా అందరికీ అంటే తెలియజేసే విధంగా ఒకే ఒక మాట చెప్పి, ఎందుకంటే ఇంకా అందరూ అప్పుడే డాన్సుల కోసం ఉర్రు తొలుగుతూ ఉన్నారు కాబట్టి ఎంజాయ్మెంట్. మా వర్షి ఒకసారి జాగ్రత్త చూడు, వర్షి కాదు రిచ్చా జాగ్రత్తగా చూడు. నువ్వు మాట్లాడేటప్పుడు మైక్ ఎక్కడ పెడుతున్నావు, పొర వెనక్కి పెడుతున్నావు. అలా కాదు, మైక్ ఎక్కడ పెట్టేటప్పుడు పొర ముందుకు పెట్టాలి. అప్పుడు నీ మాటలు చక్కగా వస్తాయి. అది ప్రతి ఒక్కరూ మీ మనసుల ద్వారా ఖచ్చితంగా శతమానం భవతి శతాయు పురుష గజేంద్రియే ఆయు క్షేమేంద్రియే ప్రతిష్టని ఖచ్చితంగా దీవించండి. వాళ్ళు ఆ రకంగా ఉండాలని కోరుతూనే ప్రతి ఒక్కరి జీవనంతోటి వాళ్ళు ముందుకు సాగాలని చెప్పి ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆయన తాలూకా కరుణా కటాక్షాలు మన మీద ఉండాలని చెప్పి ఈ ఆనందాన్ని ఇలాగా ఈ రెండు కుటుంబాలు ఎప్పుడైతే మొట్టమొదటిసారి కలిసి తద్వారా ఇవాళ మళ్ళీ రెండో పిల్లలు కూడా మీ కుటుంబంలోకి పంపిస్తూ ఉన్నాము. అది ఎంత జాగ్రత్తగా ఉందో అంతకంటే జాగ్రత్తగా శుభ్రంగా చక్కగా అన్ని పనులు చేసి పెట్టే విధంగానే ఈ పిల్లలు కూడా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తూ కుటుంబ పెద్దగా నేను తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు. యోగా విశిష్టము అలాంటివి ఏమైనా మధ్యలో ఒక 2 నిమిషాలు కావాలంటే మళ్ళీ వివరంగా చెప్తాం. Hope you're enjoying this party so far. And now we're going to start our show, passing on to Sneha Akka. వర్షిక కూడా రావాలి. మనకి నచ్చిన కలర్ బ్లాక్ కాబట్టి బ్లాక్ వేస్తున్నాం. సూపర్ కలర్. కూర్చోండి, మంచిగా కూర్చోండి. మేము మంచి పాట పాడతాము. ఈ పాప మంచిగా పాట
ऑफ बीट है पर कुड़िया देना बहुत स्वीट है मुंडा थोड़ा ऑफ बीट है पर कुड़िया देना बहुत स्वीट है ढूंगी सा ये बड़ा डीट है वायरल हो गया ये ट्वीट पर फूल फूल करने में कूल तू बड़ी तेज कटारी है शर्म तेरी की लगन तेरी की हमने करके तैयारी है नच देंगे सारे गाने मिल के आज हिले डुल के ये सारे नच देंगे सारे गाने मिल के आज हिले डुल के ये सारे नच देंगे सारे జరగక ముందుకు కొంచెం సుస్వాగతం సమయం ఏడు సమయం రావాలి. సాయంత్రం వేడయింది చల్లగాలి సెకిలిగింతలు పడతాంది ఇక్కడ ఒక్క వస్తుంది. మంచం మీద మా దాసుబావ ఈ పక్క కుర్చీలో కత్తిలాంటి కుర్రాడు ఆసీనమైన ఎందుకంటే కూడా కత్తిలాంటి కుర్రాడు. డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళ రచ్చలేపితే పోలా పోలే ఈ పిల్లలకు కూడా చీర కడితే పోలా కట్టేసాం ఆల్రెడీ ఇక్కడ. ఆ పాటలు కొంచెం స్టేజ్ మీద వదిలేస్తే సూపర్ ఉంటది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు వేరు మా అసలు కళాకారుల ఫ్యామిలీ అండి చెప్పట్లో మరి మా కళాకారుల ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్న కళాకారులే. అక్కడి నుంచి వాళ్ళండి వీళ్ళండి కాదండి అక్షయ్ గారు మీరు రావాలి. హాయ్ డాడీ. కుర్చీని మాట్లాడేసి జాగ్రత్తగా వచ్చి జాగ్రత్త. రెండ్రా అదే సూపర్ స్టార్ ఎంటరింగ్ ద స్టేజ్. కమ్ ఆన్. ప్రణయ్ ముందుకెళ్ళాలి. ఏయ్ ఏయ్ ఏయ్
చెప్పాలంటే కొత్తగా ఏమీ లేదు. మంచి అతని పిల్ల, ఆకతాయి పిల్ల, అమాయకురాలు. అంత అమాయకురాలని మా బావగారి చేతిలో పెడుతున్నాము. ఇక్కడి నుంచి వారు కాపాడుకోవాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ కమింగ్ హియర్. చాలా బుద్ధిమంతుడు. తల్లిదండ్రులు చెప్పిన మాట బాగా వింటాడు. మీరు ఎలా చెప్తే అలాగే నాన్నగారు అనేవాడు. అలా అలా అనంతకి ఎంత దూరం వచ్చాము. అలాగే వర్షితో మీకున్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్, చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ నాకు తెలిసి ఒకటి ఉంది. అది వేరే వాళ్ళు పిలిచి వాళ్ళు చెప్పిద్దాం, మీరు చెప్పాలి ఇప్పుడు. అందరికి చెప్పేదంటే కృషి అబద్ధమాడదు, నిజాన్ని మాత్రం దాచదు. అందానికి లోటు లేదు, అందరితో కలిసిపోయిగా ఉంది. అది నా ఉద్దేశం. బుల్లెట్ హెల్మెట్ కోసం ఒక్క మాట కోసం హెల్మెట్ దాచి పడేసింది. మా రావత బాబు గారు కూడా పాపం అతను ఎంతో ఇష్టపడే బ్యాటరీలు దాచుకుంది జాగ్రత్తగా. వర్షి పాప 2 వారాలు ఎత్తుకున్నారు బ్యాటరీల కోసం. Love you అంటూ వెంట పడలేదు, dating అన్న మాట అసలే రాదు. He's so cool, he's so cute. వేగని పెంచు టైప్ అసలు కాదు, బ్రేకప్ చెప్పే వీళ్ళు అసలు లేదు. He's so hot, ఎవరే he's so cute. ఎవరే ఏమి తక్కువ వంట చూడు, టిక్కుటాకుతున్నాడు, టిక్కుటాకులోన చూసి ఫ్లాట్ అయ్యాడు. ఇవ్వండు 70s దాడి వచ్చాడు, ఇలాంటి వారికి అవ్వగానే బడి ఎంట తెచ్చినాడు. నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీకు పెళ్లి చేసి వెళ్ళి మరి నీ అన్నాడు. మా అక్కని చక్కగా చూస్తావా ఓ బాబా. మా అక్కని చక్కగా చూస్తావా, చెప్పాలి, చూస్తారా లేదా? సింధూరంను పెడతావా నా చెవులో నా బాగా. తెచ్చిలే మానేవా, పెద్దవునే చూస్తూనే నిన్నే ఇస్తావా. హ్యాండ్సమ్నే మా బాబా, నీ సొమ్మే అడిగాడా. తానే చేతులు చాపొస్తే జీవైపోయాడా. బాబా క్లాస్ చెప్పండి, చెప్పండి అందరూ. ఇలా ఎవరికైనా చేయాలనిపిస్తారు రావచ్చు స్టేజ్ మీదకి. ఫ్రీ ఆఫర్ ఎవరికైనా.
సర్టిఫికెట్ వదిలే వదిలే వదిలేద్దాం. మన ముచ్చడి చెప్పుకున్నాం. 1 2 గానికి 22 బస్తిల మస్తు కట్అవుట్ హర్ష గాడికి 25. వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఉన్నట్టు షక్కి టొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతంటే రోడ్డు సిక్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సంద మామ సుఖదాగక శంకరుచెర్రో శ్రీమంతమ్మ లెక్క మీ బాగుందా? ఆ సంద మామ జాలి సిక్కుకుందిరో నా నిలుకు మావ రాములో రాములా నన్మగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్మగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్మగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్మగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో రాములో రాములా నన్మగం చేసిందిరో రాములో రాములా నా పానం తీసిందిరో. ఎక్కువ వీడికి ఈ షర్ట్ ఇలాగే మడతేయాలి, ఈ ప్యాంటు ఇలాగే మడుతుండాలి. ఓసిడి లాంటిది కొంచెం ఎక్కువ అన్నమాట. ఇది ఇలా క్లీన్ చేయలేదు సరిగ్గా. నాతో కూడా కొట్లాడుతుంటాడు అప్పుడప్పుడు ఫోన్లో, నువ్వు బట్టలు సరిగా మడతలు పెట్టుకోలేదు అని. ఎలా అంటే సబ్బు ఫేస్కి వాడకూడదు, ఫేస్ వాష్ ఉండాలి, డియోడ్రెంట్ ఉండాలి, షర్ట్ మీద పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి. ఇలాంటి చాలా అస్సలు కొంచెం ఎక్కువ వాడికైతే. ఇంకా అయితే వాడి చిన్నప్పటి నుంచి వీడు ఏంటి ఫోన్ మాట్లాడుతున్నాడు ఇప్పుడంటే కాదు, మాట్లాడుకుంటున్నాడు నిద్రలో. ఓకే, ఇది వర్షికి చెప్పాలి అని అనుకుంటున్నా. The teller will say yes or no and you have to jump to that spot. If you jump in the wrong spot, you're out. If you touch the line, you're out. There's no line here, okay? So if I say yes, then yes చెప్తే మీరు ఇంకో నిమిష కుసుమ, ప్రభాకర్, హరి, సిద్ధు, శివ, సంతోష్. ఓకే, చిన్న గేమే, ట్రైల్ ఇది. ఎస్ నో ఎస్ నో నో ఎస్ ఎస్. ఓకే, అనదర్ ట్రైల్. నో ట్రైల్ సార్. మీకు అందరూ ఓకే కదా? స్ట్రైట్గా ఉన్నారా లేదా? అందరూ చూడండి, అక్కడి నుంచి స్ట్రైట్గా ఉన్నారా లేదా? చూడండి అంతా ఆడియన్స్, స్ట్రైట్గా ఉన్నారా లేదా? ఓకే. నో ఎస్ నో ఎస్ నో. సరే, ఓకే ఓకే, 6 మెంబర్స్. ఓకే ఓకే. ఎస్ నో 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 yes no no yes no yes no yes yes no. అరే ఓకే, మీరు ఉన్నారు యాక్చువల్గా. నో 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 ఎస్ ఎస్
ఓకే మిత్రులు ముందుకు వచ్చేసారు, నువ్వు కూడా ఒకటే కదా తను మిత్రులు ఉండాలంటే. ఎస్ నో ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. జియా, ఆశిత, ఎస్ నో ఎస్ నో నో టెస్సీ అవుతాడు. ఓకే కమ్ ఓకే ఎస్ నో ఎస్ నో నో ఎస్ వచ్చేసాయి వచ్చేసాయి ఇంకా వచ్చేస్తాయి. ఎస్ నో ఎస్ ఎస్ నో వీళ్ళు బాగా పట్టి పెట్టిస్తారే. నో ఓకే ఎస్ 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 నో నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో నో ఇప్పుడు ఎవరు ఇస్తాను. ఎస్ నో ఎస్ నో ఎస్ నీరసం వస్తుంది, ఎవరో తొందర అవుతూ ఉండరా బాబు. ఎస్ నో 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 ఎస్ నో ఎస్ నో నో ఎస్ ఎస్ నో 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 ఎస్ ఎస్ నో ఎస్ నో ఎస్ ఎస్ పంజాబ్ ఎస్ నో ఎస్ ఎవరో ఒకటే అక్కియం. ఎస్ 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 నో నో ఎస్ ఎస్ నో నో ఎస్ నో ఎస్ నో ఎస్ నో నో ఎవరో ఒకటే అబ్బాయి. సరే హాయ్ ఓకే థ్యాంక్ యూ. సందక్క రావు గారు చెప్పట్లు చెప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. రమ్య హాయ్ చెప్పాలి. థ్యాంక్ యూ. మౌని సంతోష్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చెయ్యేసి కావాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ ఎనర్జీ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నరేష్ గారు గారు రావాలి సార్, రావాలి. కమా థ్యాంక్ యూ వెరీ మచ్. గర్ల్ ఫ్రెండ్ కమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అందరికి హాయ్ చెప్పాలి. హాయ్ చెప్పడం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ. రండి ముందు రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రావాలి మైక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద స్పాన్సర్షిప్. థ్యాంక్స్ ఫర్ ద డిన్నర్. థ్యాంక్ యూ వెరీ చెప్పండి అందరికీ. థ్యాంక్ యూ బిజినెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ రావాలి బాబు గారు. తప్పదు బాబు గారు రావాల్సిందే. మా నుంచి మీరు తప్పించుకోవాలని ఇవాళ నైట్ బాబు గారు రావాల్సిందే. మీకోసం అక్కడ గారు వెయిటింగ్ ఇక్కడ. డ్యాన్స్ తప్పడం వేయాలి. డ్యాన్స్ తప్పడం అంటూ థ్యాంక్ యూ. అందరికీ హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ. ఇది పెట్టదా
ఇప్పుడు బాగా బాగా చెప్పాలి. తినడమే కాదు. క్రాంతి గారు అలసిపోయారు కాబట్టి క్రాంతి గారికి చిన్న రెస్ట్. సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు పిటే వచ్చిండే వేట కథై వచ్చిండే వేటకొచ్చిండే చనా
అదుపేరాదే అదుపేలేదే అయినా సమయం సరిపోదులే అధరాలే మధురంగా కలిసాయే కంగా విరహాలే దూరంగా నిను చేరంగా అమవాసే పున్నమిగా తోచే నువ్వు నవ్వంగా నీలో నన్ను చూసాక నన్ను నేనే మరిచునుగా నిన్నే నిన్నే ఎదలో నిన్నే చలియా నీకై నే వేచానులే అదుపేరాదే అదుపేలేదే అయినా సమయం సరిపోదులే నా గుండెల్లో ఈ రాగాలే మోగే నీ కనసైగల్లో ఆపద
శ్రీ లక్ష్మీనారాయణాభ్యో నమః ఆదిహన్యేభ్యో నమః అందదేవశిష్టాభ్యో నమః ఆగదేభ్యో సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తం శ్రీమే ోషం బ్రహ్మభూద్భవసురం మమానుక నమస్కారం చేసుకుంటాము అద్య బ్రాహ్మణ ద్వైబ్రాహ్మణే శ్వేతరాగతే వైవస్వతంత్రే కలియుగే ప్రథమవాదే తుంబోద్దే మే భద్రవర్షే భద్రగదే అష్టమస్వామిజానమాన భగవాని సత్యవాన్ మధ్య శ్రీ కురోధినాం సంవత్సరే పుత్రాజనే వసంతృతు వై చైత్రమాసే శుక్లపక్షే తరంగగల్ధారాధనం కరిష్యే సామవేదో హ్యనునః ఆకర్షేణే శదాదే విద్రే విద్రే ఉక్తిమత్మయామి భూతీకృతుండు మాదేవ పాద్యత్మయామి హస్తే అర్ఘ్యమనవ్యామ్యామి స్నపయామి వామదేవాయ నమః శుద్ధాధికష్టానమయామి స్నానాంతరుద్ధాత్మయామి శ్రీ మహాగణాధిపతిని పూజయామి ఓం గణేశాయ నమః అంటూ ఒక్కొక్కటి పూజ చేస్తున్నాడు బాబు. ఓం గణేశాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం కాళేంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం మకరందాయ నమః, ఓం రూపకర్ణాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందప్రభుదాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదహాయ నమః, ఓం శంకరహరమదే నమః, ఓం చిత్తానమదే నమః, ఓం లక్ష్మణమదే నమః. బ్రహ్మణే స్వాహ. తాంబూలం తాంబూలం భోగి ప్రయత్నం తాంబూలం సువర్ణ మంత్రపుష్పం శ్రియం సౌఖ్యం చ దేహి మే గణనాయక పుత్రాన్ పౌత్రాన్ పుత్ర పౌత్రౌష్ఠ దేహి మే గణనాయక విఘ్నేశ్వర నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ అస్య కార్యేషు సర్వదా. రెండు అక్షరం వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణానామి పట్టుకోండి బాబు, పట్టుకోక చూసినప్పండి బాబు వజ్రం. చేస్తే పూజతో కూడా సరిపోతుంది. ఇంకో రెండు పుష్పాలు సౌమంగళ్యం జాస్తు పసుపు కుంకుమేణం తర్వాత సౌమంగళ్యం జాస్తు సందేశంతో ప్రజాపతి అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి భవంతో భ్రవంతో. మూడు చెంబుల్లో వేసేయండి. ఆయుష్మదే స్వస్తి భవంతో భ్రవంత ఆయుష్మదే స్వస్తి. అధ్యాత్మం సంయామాసమానంతరం జలదేహో వ్యాఖ్యానం కళ్ళ కద్దుకోండి. ఆ రెండింటిలో నీళ్ళు ఆ మొదటి దాంట్లో వేయాలి. ఎన్ని నీళ్ళు చేసి ఒక దాంట్లో వేయాలి. స్వస్తి పుణ్యాత్మమాయ మహే వ్రత లోప ప్రాయశ్చిత్తార్థం స్నాతక వ్రతాఖ్యం కర్మ కరిష్యే కరిష్యమాణ కుంకుమ
चंद्रमसे नक्षत्रेभ्यो दिव्यो महते नमः एको द्वे त्रीणि चत्वारि आहिना अग्नयेन से स्वाहा अग्नयेन नमः एको द्वे శేష ఆరోగ్యం ఆల్గినే అవ్యవాహ మళ్ళీ చూడండి ఒకసారి అవ్యవాహ ఓ బ్రాహ్మణ ఓ భార్గవ వైకహ్య సాధన చంద్రయాత్రినాంత బాధూర్ గోత్ర ఒకసారి ఇలా చూడు भाकर शर्मा అంభో నమస్కారం కేశవాయ స్వాహ ప్రార్థన उत्तर
నీకు ఎంత కావాలంటే అది ఎంత ప్రియమ్మా దేవేషు గురు ప్రియమ్మా బ్రహ్మణే గురు ప్రియం విశ్వే సూత్రేషు ప్రియ గుణాదిమా గురు స్వాహ యాత్రస్య నిపద్యసేహం నిర్వణీయతే తాన్ భాగవతోత్తదారయాగే సగోరాధనే మహాత్మస్వాహ సగోరాధన్యాయ నమః సగోరాధన్యే దేవ్యే స్వాహ సగోరాధన్యే దేవ్యే నమః ప్రసాదన్యే దేవ్యే స్వాహ ప్రసాదన్యే దేవ్యే నమః సమ్రాజ్య రాజ్యం శ్రీజాగరణ గ్రహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేదయమా సగోరాధన్యే స్వాహ లక్ష్మ్యాయ నమః ఇత్తిష్టాజ్వాయ స్వాహ ప్రసన్ననా ధ్యానితవచరే ఏతాభిమే దక్షిణే కన్యాపత్నిద అలా కుడి చేతి చేతులు బాబు కుడి కుడి రైట్ అశమష్టమో దేవో సైతమో తెజో దేవ హందే కృష్ణమ్మ చేవా జిప్నాయ రాందరి దేవ్ సర్వ సంస్కృతి అరణ్య దినమైదా దండ నమస్కారం స్మైల్ బ్రో హర్ష గుడ్ మా ఆడపిల్ల రావాలి ఈ ఫోటో నేను తీసుకుంటాను కంటిన్యూ అవుతాయి అని పెట్టుకోండి ఒకసారి ఒకసారి పెట్టు ఇప్పు ఇది డౌన్ చేయి మిరర్ డౌన్ చేయి స్మైల్ అంతే ఇలా చూడు స్మైల్ అది ట్రై చేయి నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే అరక్షణమైన అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే ఓ స్మైల్ నక్షత్రేభ్యः ఉదిదేశ నక్షత్రేషు ప్రాంతే ఉదేశీం వా దేశమపుష్కమ్య ఉత్తరేణార్థచంద్రరూపం దేహి మే శుభాం గురుగారు నాకు ఆసియాది వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి హరివారు బాబు బట్టలు ఒప్పుకోవద్దు మళ్ళీ వినట్లాగే అది అయిపోయి ఓకే పొద్దుగా రమ్మను గమిష్యామి అనుజ్ఞాం దేహి మే శుభాం
శుభాకాంక్ష